అందరికీ నమస్తే. వెల్కమ్ టు VDS 777 తెలుగు న్యూస్. సోమవారం ప్రభుత్వ లాంఛనాలతో అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించేందుకు విచ్చేయనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టిన భద్రతా అధికారులు. మూలా నక్షత్రం సందర్భంగా సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ లాంఛనాలతో ఇంద్రకీలాద్రి పర్వతంపై దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు వెలసి ఉన్న శ్రీ 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 కనకదుర్గమ్మ వారికి పట్టు వస్త్రాలను సమర్పించడానికి విచ్చేస్తున్న సందర్భంగా ముందస్తు భద్రతను సమీక్షించేందుకు CMO అధికారులు ఆలయ స్థితిగతులను పరీక్షించడానికి విచ్చేయడం జరిగింది. వారు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి భద్రతను దృష్టిలో పెట్టుకుని భద్రతకు సంబంధించిన కొన్ని ఆంక్షలు విధిస్తున్నామని, దాన్ని ప్రజలతో పాటు మీడియా కూడా సహకరించాలని తెలియజేశారు. రక్షణకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా మీడియా కవరేజ్ చేసుకోవాలని, అందుకు ముఖ్యమంత్రి భద్రతను దృష్టిలో పెట్టుకుని చిన్న ఆంక్షలు విధిస్తున్నామని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసిందే, సోమవారం నాడు మూలా నక్షత్రం సరస్వతీదేవి అలంకరణ ఉన్నప్పుడు ప్రభుత్వం తరపు నుంచి అధికార లాంఛనంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు అమ్మవారికి నూతన వస్త్రాలు బహుకరణ ఇచ్చేటటువంటి సమయంలో మీడియాకి అడ్రస్ చేసేటటువంటి పాయింట్లో మీడియా మిత్రులందరూ కోఆపరేట్ చేసి, మా పోలీస్ వారికి అట్లానే ఎండోమెంట్స్ వారికి కోఆపరేట్ చేసి ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రజానికానికి అడ్రస్ చేసేటప్పుడు పూర్తి సమన్వయంతో చిన్న బ్యారికేడ్ ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఎట్లా అయితే గౌరవ వైస్ ప్రెసిడెంట్ గారు వచ్చినప్పుడు మనం ఇక్కడ స్మాల్ బ్యారికేడ్ చేస్తున్నాము, అదే విధంగా చేయడం జరుగుతుంది. సో మీడియా మిత్రులందరూ కూడా సహకరించి చాలా ఆర్డర్గా అటు పబ్లిక్ని చూస్తూ పబ్లిక్తో మాట్లాడుతూ మీడియా మిత్రుల ద్వారా ప్రజానికానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చేటటువంటి సందేశం వినిపించేలాగా మనం అందరం కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేద్దాం. మీ కోఆపరేషన్ మాకు, మా కోఆపరేషన్ మీకు ఉండేలాగా చూసుకుందాం. థ్యాంక్ యూ. ఎవరన్నా ఇక్కడ మీడియా మిత్రులు ఎవరన్నా ఈరోజు ఉన్నటువంటి బాలా త్రిపుర సుందరీదేవి, లలితా త్రిపుర సుందరీదేవి అలంకరణలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాల గురించి ఎవరైనా ఏమైనా చెప్పదలుచుకుంటే మాట్లాడచ్చు. Same rehearsal. Okay, then we will put a mic here. We have to put a mic here so that media can address ఆ రోజు. ఎల్లుండి అధికార లాంఛనంగా మన ప్రభుత్వం తరపు నుంచి విచ్చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాక కోసం అడ్వాన్స్ సెక్యూరిటీ లైసెన్స్ కోసం మేమందరూ రావడం జరిగింది. సో దీంట్లో భాగంగా మీడియా మిత్రులు కూడా సోమవారం నాడు మధ్యాహ్నం జరగబోయేటటువంటి కార్యక్రమంలో పూర్తి సమన్వయంతో అటు పోలీస్ వారికి ఎండోమెంట్స్ వారికి టోటల్గా కోఆపరేషన్ చేస్తే చాలా స్మూత్గా మంచిగా జరిగిపోయేలాగా చేసుకుందాం.
సీఎం గారు సోమవారం మధ్యాహ్నం ఎన్ని గంటలకు రానున్నారు మేడం? సుమారుగా, కానీ ఆఫీషియల్ గా ఇంకా అనౌన్స్ చేయాలి కాబట్టి నేను డిక్లేర్ చేయడం భావ్యంగా. దీంట్లో పూర్తిగా ప్రభుత్వం తరపున అన్ని శాఖలు అంటే పోలీసు, ఎండోమెంట్స్, హెల్త్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ, ఆర్ఎన్బి, విఎంసి, ఓకేనండి, వీళ్ళందరూ కూడా అడ్వాన్స్ సెక్యూరిటీ లైసెన్స్ కోసం రావడం జరిగింది. పూర్తిగా ఏ విధంగా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఎంట్రీ అవుతారు, లోపలికి ఎట్లాంటి సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ తీసుకోవాలి, తర్వాత వారు బయటకు వచ్చిన తర్వాత పబ్లిక్తో కానీ అంటే వారి ఇష్టం, అది పబ్లిక్తో మాట్లాడితే మేము ఎట్లాంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి, అట్లానే మీడియా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఎట్లాంటి సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ తీసుకోవాలి, మీరు మాకు ఎట్లా కోఆపరేట్ చేయాలి అనే దాని మీద ఇవాళ ఏఎస్ఎల్ జరిగింది. సీఎం గారు వచ్చినప్పుడు మీడియా కవరేజ్ అవకాశం ఉంటుందా లేదా మేడం? అదే నేను చెప్పాను ఆల్రెడీ, మీకు మాకు కోఆర్డినేషన్ ఉండాలి. టోటల్ గా మన వైస్ ప్రెసిడెంట్ గారు ఉన్నప్పుడు ఎట్లా ఉందో అట్లానే ఇటువైపు ఎవరు లేకుండా చూసుకున్నా. ఆ రోజు కొంచెం ఇటువైపు ఎక్కువ మంది ఉన్నారు, అందరూ ఈ లోపలే ఉండేలాగా చూసుకుందాం. మీడియా మిత్రులందరూ కూడా ఈ బాక్స్ లోపలే ఉండేలాగా ప్లాన్ చేసుకుందాం. ఓకేనండి, థ్యాంక్ యూ.